హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునగాకుతో ఉప్మా చేస్తున్నా. నూనె స్టవ్ అంటబెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నా. అల్లము ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకొని ఇలా మినప్పప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం గోలనివ్వాలి. కరివేపాకు గోలిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా గోలనివ్వాలి. ఇందులోనే మునగాకు కూడా వేస్తున్నా. పోనీలోనే వేసుకొని ఇలా బాగా కలుపుకొని గోలనివ్వాలి. ఇవి మంచిగా వేగాలి నూనెలో. ఇంతకు నేను చేస్తున్నది ఏంటో తెలుసా మీకు? మునగాకుతోని ఉప్మా అంటే ఎక్కువ ఎవరికి ఇష్టం ఉండదు కదా, కానీ ఈ మునగాకు అనేది హెల్తీవి కదా, తినాలి కదా, హెల్తీగా ఉంటుంది. మునగాకు తినడం వల్ల కంటికి మంచిది, వెంట్రుకలకు కూడా మంచి ఆరోగ్యంగా పెరుగుతాయి అని అంటారు కదా. మోకాళ్ళ నొప్పులకి కూడా మునగాకు బాగా ఉపయోగపడుతుంది అని అంటారు. తినడం వల్ల లాభాలు అంటారు. అందుకని మునగాకు అనేది మన కడుపులోకి వెళ్ళాలి అని అంటే ఏదో ఒక రూపకంగా ఇస్తూ ఉంటే పిల్లలకి ఇప్పటి నుంచే హెల్తీ ఫుడ్గా ఇస్తూ ఉంటే బాగుంటుంది. డైరెక్ట్ మునగాకు ఇస్తే తినరు ఎవరు. దేంట్లో వేసిన ఇలా ఉప్మాలో వేసి చేద్దామనే ఐడియా వచ్చి చేస్తున్నా. ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి మునగాకుతో ఉప్మా ఎలా ఉంటుందో. ఇవి బాగా గోలినవి కదా నూనెలో అన్నీ. ఆ తర్వాత ఇలా వాటర్ పోసుకోవాలి. దీంట్లో మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంత చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇట్లా నీళ్ళు మరిగినప్పుడు మనము రవ్వ తీసుకొని పోయాలి. ఇలా నీళ్ళు వేడైన తర్వాత ఇలా కొంచెం కొంచెం రవ్వను ఇందులో వేసేసుకుంటూ కలపాలి. ఇలా సరిపోయేంత రవ్వ పోసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, గ్రీనిష్గా కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషము ఇలా మూత పెట్టేసుకొని కాస్త ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత మూత తీసేసి దీంట్లో కొంచెం నెయ్యి లేదంటే ఆయిల్ ఏదైనా పర్లేదు కొంచెం వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, ఇంకా హెల్దీ కదా. ఆయిల్ వేసినా బాగానే ఉంటుంది. ఏదైనా పర్లేదు వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని పెట్టుకుంటే ఉప్మా రెడీ అయింది. మునగాకుతో స్పెషల్గా ఉప్మా. వేడివేడిగా మునగాకు ఉప్మా రెడీ. ఇలా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇక సర్వ్ చేసుకొని దీన్ని ఇలా చేతితో తింటే చాలా అమృతంలా ఉంటుంది. స్పూన్తో కాకుండా మన చేతితో తీసుకొని తినాలి, కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ ఉప్మా చేసుకొని టేస్ట్ చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే
కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.